ఎక్కడి నుంచి మార్క్స్ వస్తే అనాలిసిస్ ఇస్తాడు, కోర్టు కేసులు నిలవని చెప్తాడు, విజయం మనదే అంటాడు, బూస్ట్ ఇస్తాడు, ఆయనే కాల్ చేస్తాడు. ఏంటండి ఇది? ఒక కాన్స్టిట్యూషనల్ బాడీలో ఉన్న మెంబర్స్ ఇలా చేయొచ్చా? ఇంకొక విషయం, ఇంత ఎజిటేషన్ జరుగుతుంటే ఏపీపీఎస్సీ చైర్మన్ గారు, గౌరవ ఏపీపీఎస్సీ చైర్మన్ గారు ఎమ్మెల్సీస్ కి అవైలబుల్ గా ఉండరు, గవర్నమెంట్ కి అవైలబుల్ గా ఉండరు అని గవర్నమెంట్ చెప్తుంది. కానీ ఒక టెలిగ్రామ్ ఛానల్లో, టెలిగ్రామ్ అనేది ఒక ఇల్లీగల్ యాప్ అని చెప్పి వరల్డ్ లో చాలా కంట్రీస్ బ్యాన్ చేసాయి. ఒక ఇల్లీగల్ యాప్ లో 3,000 మంది వాయిస్ చాట్ లో ఒక సో కాల్ లీడర్ పిలుచుకొని వస్తే ఆవిడ వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఎలా ఇస్తుందండి? తను ఎలా ఇవ్వాలి ఎక్స్ప్లెనేషన్? ప్రెస్ మీట్ పెట్టాలి, లేకపోతే లీగల్ ఛానల్ తో ఇవ్వాలి. టెలిగ్రామ్ లో ఇవ్వడం ఏంటండి? అంటే అలా అంతా ఎలా కనపడుతున్నాం ఆవిడికి? ఇంకా చెప్పాలంటే మా రైట్ టు ఆపర్చునిటీ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్టికల్ 16 ని కాల రాశారు. ఆ రోజు ఎప్పుడైతే ప్రొటెస్ట్ కి మేము దిగామో మా ఆపర్చునిటీని కాల రాశారు, మా ఫండమెంటల్ రైట్స్ ని తీసేశారు. ప్రతి ఒక్కరికి కూడా ఈక్వల్ ఆపర్చునిటీ ఉండాలి. ఇప్పుడు వాళ్ళు ప్రకటనలు ఇస్తారు, మధ్యాహ్నం వచ్చేసి ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోయింది, గవర్నమెంట్ లెటర్ రాసింది, అందరు కూడా చాలా చాలా సంతోషించారు. సాయంత్రం వచ్చేసరికి ఏపీపీఎస్సీ లేదు, మేము ముందుకు వెళ్ళిపోతాం. దాదాపుగా ఒక 10,000 మంది ఎగ్జామ్ రాయలేకపోయారండి. దానికి కారణం ఇదే, వాళ్ళు కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తారు.